ఐక్యత కలిగి ఉండుట మంచిది. విడిపోయి ఉండుట, దూరంగా ఉండుట, బాధలో ఉండుట అది మంచిది కాదు. అది దుష్టుల నుండి వచ్చేటటువంటి కార్యం. ఎవరి నుంచి వస్తుంది? దుష్టుల నుండి. మనము దుష్టుని యొక్క సంబంధం కాదు, మనము ప్రభు యొక్క సంబంధికులము. ప్రభువుని వెంబడించే వాళ్ళం కనుక దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నాడు? ఆయన మాట ప్రకారం మనము నడుచుకోవాలి. లోకంలో ఎవరి మాట అనుసరించకపోయినా ఏమీ ఇబ్బంది ఉండదు, కానీ దేవుని యొక్క మాటను మాత్రం మనము తూచా తప్పకుండా పాటిస్తే దేవుడు ఏమన్నాడంటే నీకు దీర్ఘాయువు ఇస్తాడన్నాడు. ఎవరి మాటలు వింటే? దేవుని మాటలు వింటే మనకేమొస్తుంది? దీర్ఘాయువు. దేవుని మాటలు వింటే మనకేమొస్తుంది అంటే మంచి ఆరోగ్యం. దేవుని మాటలు వింటే మనకు మంచి సకల ఐశ్వర్యం వస్తుంది, తెలివి